హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చిత్తూరు జిల్లా తిరుపతిలోని ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. మొత్తం దీనిలో 34 ఖాళీలు అనేవి ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్, ఏఎన్ఎం, ల్యాబ్ అటెండెంట్, అటెండీ, అదేవిధంగా వార్డ్ బాయ్, స్ట్రెచర్ బేరర్ ఇలాంటి పోస్టులు అనేవి దీనిలో ఉన్నాయి. ఇవి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. తిరుపతిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో ఏడాది గడువు ఉన్నటువంటి పోస్టులు ఇవి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అప్లై చేయడానికి 2021 మార్చి 26వ తేదీ అనేది లాస్ట్ డేట్గా మనం గమనించాలి. అయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను చిత్తూరు జిల్లా అధికారిక వెబ్సైట్ ఏంటంటే chittoor.ap.gov.in అనే ఈ అధికారిక వెబ్సైట్ ద్వారా దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. అదేవిధంగా దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు, ఇతర అర్హతలను తెలుసుకోవాలి. అన్ని అర్హతలు ఉన్నటువంటి అభ్యర్థులు chittoor.ap.gov.in లేదా svmctpt.edu.in అనే ఈ వెబ్సైట్లో కూడా దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి పూర్తి చేసి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్లో వెల్లడించినటువంటి అడ్రస్కు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి, లేదా స్వయంగా దరఖాస్తు ఫామ్ అనేది ఇవ్వాలి. ఇక దీనిలో ఖాళీలను కనుక మనం గమనించినట్లయితే దీనిలో మొత్తంగా 34 వేకెన్సీస్ అనేవి కలవు. దీనిలో ఫస్ట్ చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్, దీనిలో 3, థియేటర్ అసిస్టెంట్, దీనిలో 4 వేకెన్సీస్ అనేవి కలవు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఏఎన్ఎం, దీనిలో 9 ఖాళీలు కలవు. నెక్స్ట్ ల్యాబ్ అటెండెన్స్, దీనిలో 4 ఖాళీలు. నెక్స్ట్ అటెండీస్, దీనిలో 5 ఖాళీలు. నెక్స్ట్ వచ్చేసి వార్డ్ బాయ్స్, దీనిలో 4 ఖాళీలు. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెచర్ బేరర్స్, దీనిలో 5 ఖాళీలు. ఇక మొత్తంగా చూసినట్లయితే 34 ఖాళీలు, 34 వేకెన్సీస్ అనేవి కలవు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే వేతనాలు, పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే ల్యాబ్ టెక్నీషియన్ వీరికి 28,000. నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్ ఈ విభాగం వారికి 12,000. నెక్స్ట్ ఏఎన్ఎంస్ వీరికి 28,000. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్స్ వీరికి 12,000. నెక్స్ట్ వచ్చేసి అటెండీస్ వీరికి కూడా 12,000. నెక్స్ట్ వార్డ్ బాయ్స్ వీరికి 12,000. అదేవిధంగా స్ట్రెచర్ బేరర్స్ వీరికి కూడా 12,000 శాలరీ అనేది లభిస్తుంది. ఇక అభ్యర్థులు ఆఫ్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులను చేసుకోవాలి. ఆఫ్లైన్ మోడ్లో. అదేవిధంగా నియామకానికి దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 26 మార్చ్ 2021 లాస్ట్ డేట్గా మనం గమనించాలి. ఇక ఏజ్ లిమిట్ కనుక గమనించినట్లయితే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 42 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి 42 మించకుండా ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే 2020 డిసెంబర్ 31వ తేదీ నాటికి, ఓకే, 31 డిసెంబర్ 2020 నాటికి 42 సంవత్సరాలలోపు, ఓకే, 42 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ళు, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళ వయసులో సడలింపు అనేది ఉంటుంది. ఇక దరఖాస్తు ఫీజు వచ్చేసి ఓకే, దరఖాస్తు ఫీజు వచ్చేసి 300 రూపీస్ పే చేయాలి. మరి దరఖాస్తు పంపవలసిన అడ్రస్ చూసినట్లయితే కనుక, ఓకే, ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే
దరఖాస్తు ఫీజు 300 రూపాయలు. ఓకే, 300 రూపీస్. ఇక దరఖాస్తు పంపవలసిన అడ్రస్ వచ్చేసి పిఏ చంద్రశేఖరన్ ఎండి, సూపరింటెండెంట్ గౌట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి. ఇక్కడ చెప్పినటువంటి అడ్రస్కి మీరు దరఖాస్తులను పంపవలసి ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫామ్లో పేరు, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలి అని అనుకుంటున్నారో ఆ పోస్ట్, ఇంకా విద్యార్హత, అనుభవం మొదలైన అన్నీ కూడా తప్పనిసరిగా ఫిల్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అదేవిధంగా అప్లికేషన్ ఫామ్లో మీ సిగ్నేచర్ అనేది కూడా తప్పనిసరిగా చేయాలి. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఇంతకుముందు చెప్పిన అడ్రస్కి ఈ దరఖాస్తు ఫామ్ని పంపవలసి ఉంటుంది. దరఖాస్తు ఫీజు వచ్చేసి 300 రూపీస్ని ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే దరఖాస్తు ఫీజు, అప్లికేషన్ ఫీజు వచ్చేసి 300ని మీరు ఆంధ్ర బ్యాంక్ ఎస్విఎంసి బ్రాంచ్ తిరుపతి ఐఎఫ్ఎస్సి కోడ్ AND B000520 యొక్క నెంబర్, ఇంకా 0520100111009033 ఈ నెంబర్కి మీరు 300 రూపీస్ని చెల్లించవలసి ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ అనేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే 42 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. SC ST BC వారికి 5 సంవత్సరాలు. ఓకే, SC ST BC వారికి 5 ఇయర్స్. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్. ఇంకా PWD వారికి 10 ఇయర్స్, 10 సంవత్సరాల వయసు సడలింపు, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక గమనించినట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరుగుతుంది, గమనించాలి. అదేవిధంగా నెక్స్ట్ థియేటర్ అసిస్టెంట్ ఈ పోస్ట్కి పాస్ ఇన్ SSC ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. అదేవిధంగా ANMs దీనికి MPHA ట్రైనింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్ ANMs అండ్ HVS కౌన్సిల్. ఇంకా ల్యాబ్ అటెండెన్స్ ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏంటంటే SSC పాస్, ల్యాబ్ అటెండెంట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇన్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్. నెక్స్ట్ వచ్చేసి అటెండర్స్ ఈ పోస్ట్కి 7th పాస్. వార్డ్ బాయ్స్ దీనికి 10th పాస్ అయిన అభ్యర్థులు. అదేవిధంగా స్ట్రెచర్ బేరర్ ఈ పోస్ట్కి 5th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి చిత్తూరు డిస్టిక్ నుంచి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. దీనిలో మొత్తంగా 34 ఖాళీలు ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్, ANM, ల్యాబ్ అటెండెంట్, అటెండీ, వార్డ్ బాయ్, స్ట్రెచర్ బేరర్ లాంటి పోస్టులు అనేవి ఉన్నాయి. ఇవి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే, గమనించాలి. తిరుపతిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో ఏడాది గడువు ఉన్నటువంటి పోస్టులు ఇవి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అప్లై చేయడానికి 26th మార్చ్ అనేది లాస్ట్ డేట్గా మనం గుర్తుంచుకోవాలి, గమనించాలి. ఇక దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. chittoor.ap.gov.in అనే వెబ్సైట్ ద్వారా, ఇంకా svmctpt.edu.in అనే వెబ్సైట్ ద్వారా కూడా దీనికి సంబంధించిన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి దరఖాస్తు ఫామ్ని పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ ఇంకా సిగ్నేచర్స్ జత చేసి నోటిఫికేషన్లో వెల్లడించినటువంటి అడ్రస్కు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపాలి, లేదా డైరెక్ట్గా దరఖాస్తు ఫామ్ అనేది ఇచ్చినా సరిపోతుంది. దీనిలో ఇక దీనికి
మనం ఏజ్ లిమిట్ గనక గమనించినట్లయితే మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 42 ఇయర్స్. 42 ఇయర్స్ అనేది ఇది డిసెంబర్ 31 వరకు 42 ఇయర్స్ 42 సంవత్సరాల లోపు ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ళు, ఎక్స్ సర్వీస్మెన్కు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. దరఖాస్తు ఫీజు వచ్చేసి 300 రూపీస్. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. Thank you for watching this video.